లేఖన భాగంలో నుంచి 64వ దావీదు కీర్తన 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అందరం కూడా చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి 64వ దావీదు కీర్తన 6వ వచనం చదువుకుందాం. బిగ్గరగా చదవండి. వారు దుష్ట క్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదకి ఉపాయము సిద్ధపరచుకుంటురు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము. ఈ రోజు దేవుని బిడ్డల వాక్య సందేశంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. సత్య వాక్య గ్రంథము, సత్య లేఖన గ్రంథము. ఈ భూమి మీద ఇప్పుడు మనకు ఆధారం ఏదైనా ఉన్నదా అంటే పరిశుద్ధ లేఖన గ్రంథమే. కాబట్టి ఈ లేఖనాలను బట్టి మనందరం నడుచుకునే వారిగా ఉంటే మనం ధన్యులం. వాక్యం అదే సెలవిస్తూ ఉంది. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాస్కులు కూర్చుండే చోటును కూర్చుండక, ఎవరైతే ఈ ధర్మశాస్త్రం వచ్చి కూర్చొని ఆ మాటలు వింటారో వారు ధన్యులు. వారు చేయడం అంత సఫలమైంది. వారు ఎప్పుడు కూడా నీటి కాలంలో ఎవరు అంటారు కనుక వారు వాడిపోరు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ వాక్యాన్ని బట్టే మనం ధైర్యం తెచ్చుకోవాలి. వాక్యాన్ని బట్టే ముందుకు వెళ్ళాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఎవరైతే దీని యందు ఆనందిస్తారో వారు ధన్యులు. మందిరంలోకి వచ్చిన దగ్గర నుంచి కొంచెం మందిర పద్ధతులు అనుసరిద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి మందిరంలోకి వచ్చిన తదుపరి మనందరం కొంచెం క్రమంగా ఉండాలి, సమయానుకూలంగా రావాలి. ఒకటి గమనించండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఏమనరు, కానీ దీవించే విషయంలో దేవుడు దెబ్బ కొట్టేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరు ఏమనరు, కానీ దేవుడు మాత్రం ప్రతి విషయంలో మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆయన మాత్రమే మీకు కొన్ని దెబ్బలు, కొన్ని శ్రమలు, అంటే దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని నిర్లక్ష్యం చేస్తే కొంత శ్రమ అనేది మనం అనుభవించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో మనల్ని రక్షించేవారు, కాపాడేవారు, మన గురించి ఆలోచించేవారు ఎవరు ఉండరు. అందుకని కొంచెం జాగ్రత్త. సంఘ క్రమం ఏంటంటే సమయానుకూలంగా రావాలి. వచ్చిన వాళ్ళు మౌనంగా ఎవరు ఉండదు. మీ స్వరాలు ఉంటే మీ స్వరాలు తెరిచి ఆమె చెప్తే ఆమె చెప్పాలి, హల్లెలూయా చెప్తే మీరు స్తుతించాలి, ఆమె చెప్పాలి, పాటలు పాడాలి, దేవుని చప్పట్లు బాగా కొట్టి బాగా మంచి పరిచర్య చేయాలి. రెండోది, ఇక్కడున్న యవనస్తులు చక్కగా ఏదో ఒకటి దేవుని పని చేస్తూ ఉండాలి. దేవునికి నమ్మకంగా మీరు ఉంటే మిమ్మల్ని ఎందుకు దీవించడండి? పొరపాటంతా మనదే, మనలోనే పెట్టుకొని దేవుడు నాకు ఇవ్వలా, నాకు చేయాలా అంటారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లోనే బయటపడిపోతా ఉంటాం. కాబట్టి గమనించండి, గుర్తించండి, మీరు నమ్మకంగా ఉండండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారి దుష్ట క్రియలను తెలుసుకుంటకు ప్రయత్నింతురు, వెనక్కి ఉపాయము సిద్ధపరచుకుంటురు. ప్రతి వారి హృదయ అంతరంగము అగాధము. ప్రతి వారి హృదయం అంట ఒక భయంకరమైన అగాధము. అగాధంలో వెలుగుండదు. అగాధం చీకటితో నిండుకుని ఉన్నది. అగాధంలో ఎవరు ఉండలేరు. ఇక్కడ వాక్యం ఏమని సాగిస్తుందంటే, దురాలోచనలు దృఢపరుచుకునే శత్రువులు కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంట, దుష్ట క్రియలను తెలుసుకుంటాము ప్రయత్నించారంట. అంటే చెడ్డ పనులు చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తారు. ఎప్పుడు ఏం చేస్తారంటే మేలు చేయరు, మంచి చేయరు. వాళ్ళ చేతుల ద్వారా దురాలోచనలు ఆలోచిస్తూ దుష్ట క్రియలు చేస్తూ వెనక్కి ఉపాయం సిద్ధపరచుకుంటారు. ఏం చేస్తే ఇతరులకు నష్టం వస్తుంది, మనం ఏం చేస్తే ఇతరులకు బాధ వస్తుంది, మనం ఏం చేస్తే ఇతరులను గాయపరచు, వెతికి ఉపాయాలను తెలుసుకుంటారంట. ఇలాంటి వారిని దేవుడు ఏం చేయబోతున్నాడు తర్వాత వచ్చిన చూద్దాం. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా అదంట గాయపరచబడతారంట. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు, వారిని ఏం చేస్తాడు, దేవుడు బాణముతో వారిని కొట్టును. బాణము అంటే ఒక జంతువుని మనం చంపడానికి బాణాలు వేసి చంపేస్తూ ఉంటాం. అట్లాగే గురి చూసి కొడతారు వాళ్ళు. ఇక వాళ్ళు గురి చూసారంటే అది పక్కకి వెళ్ళదు, అటు ఇటు వెళ్ళదు, కరెక్ట్ షాట్ అన్నమాట. దేవుడు కూడా ఎవరైతే దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు పనులు, చెడ్డ పనులు చేస్తామో కరెక్ట్ గా గురి చూసి వాళ్ళకే వేస్తాడు. వాళ్ళనే దేవుడు ఆకస్మికంగా బాణం వేసి వాళ్ళు ఏమైపోతారంట, ఆకస్మికంగా గాయపరచబడతారు. సడన్ గా గాయాలు అవుతాయి, సడన్ గా దెబ్బలు వస్తాయి, సడన్ గా బాధ వస్తుంది. ఇదంతా కూడా దేవుడు కలిగించే పనులు. తర్వాత వచ్చిన వారు కూలీలు, వారు కూలుటకు వారి నాలుగే కారణం, వారిని చూచు వారందరూ తల ఊచుదురు. చూడండి, వాళ్ళంట వారు కూలీలంట. ఇలాగ తప్పుడు ఆలోచనలు, దుర్మార్గపు పనులు
మార్గంలో దుష్టుని ఆలోచనలతో ఎవరైతే వెళ్తారో వాళ్ళంట కూలిపోతారంట. వారి కూలిపోవడానికి కారణం ఏంటంట? ఎవరో కాదు, వారి నాలుక. నాలుక చాలా విలువైనది, నాలుక చాలా శ్రేష్టమైనది. ఈ నాలుకను మంచికి వాడితే మనకు మంచి జరిగింది, చెడుకు వాడితే చెడే జరిగింది. మీరు నాలుగుతో ఏం విత్తుతారో అదే మనం కోసుకోవాలి. నాలుక పెద్ద అగ్ని, పాప ప్రపంచం అని వాక్యం సెలవిస్తుంది. నాలుగే జీవ మరణాలు, నాలుగు వశం అని చెప్తుంది. మీరు జీవాన్ని ప్రకటించండి, ఆశీర్వాదాన్ని ప్రకటించండి. మీ నాలుగుతో దేవుడు మీకు మేలే చేస్తాడు. ఒకరు కూలిపోవడానికి, ఒకరు నష్టపోవడానికి, ఒకరు పాడైపోవడానికి ఆళ్ళో ఈళ్ళో కాదు, మీ నాలుగే దానికి కారణం. ఎందుకంటే వారిని బట్టి వీరిని బట్టి మనం ఏది కూడా తప్పుడు మాటలు మాట్లాడడానికి లేనే లేదు. ఒకవేళ అవి మాట్లాడితే మన నెత్తి మీదకే, మనకే దేవుడు అవి తిరిగి తిరిగి మన మీదకి పంపిస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా నాలుకను వాడాలి. అప్పుడు వారిని చూసిన వారంతా తల ఊపుతారమ్మో వీళ్ళు మంచి వాళ్ళు కాదు. అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు తప్పుగా ఆలోచించే వాళ్ళు అయి ఉండొచ్చు, దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు అయి ఉండొచ్చు. అందుకని దేవుడు సడన్ గా ఆకస్మికంగా వారిని ఎత్తి మీద తెచ్చని అందరూ చెప్పుకుంటారు, అందరూ ఆలోచిస్తారు. అప్పుడు అందుకనే తర్వాత వచ్చినాం మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యము తెలియజేయుదురు. ఇక ఆ కార్యం జరగగానే అందరికి భయం పుట్టేసిందమ్మో ఆ వ్యక్తికి వచ్చినట్లుగా మనకు రాకూడదు. కాబట్టి మనం భయం కలిగి ఉండాలి. అన్యాయంగా ఎక్కడా నడుచుకోవద్దు, అక్రమంగా ఎక్కడా చేయవద్దు. ఎందుకంటే దేవుడు దెబ్బ కొడితే దాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ వ్యక్తిని బట్టి అందరూ భయం తెచ్చుకుంటారంట. తర్వాత ఆయన కార్యములు చక్కగా యోచించుకుంటారు, అంటే ఆలోచిస్తారంట. అంటే ఇది దేవుని కార్యం, అమ్మో ఇది దేవుడు చేసిన మేలు, అమ్మో ఇది దేవుడి నుంచి వచ్చిన ఉగ్రత అని అందరికీ వాళ్ళ వల్ల అందరూ తెలుసుకుంటారంట. తర్వాత వచ్చిన నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు వచ్చేవారు. యథార్థ హృదయులందరూ నీతిమంతుల పని ఇది, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. వారి యెహోవాను బట్టి సంతోషిస్తారు, ఆయన పాదాలు పట్టుకుంటారు. నీవు తప్ప మాకు వేరేది లేదంటారు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుతారు, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం. ఎందుకు వీళ్ళు ఎవరిని పట్టించుకోరు, వీళ్ళకి దేవుడే ప్రాముఖ్యం కనుక ప్రార్థిస్తారు, పొందుకుంటారు, ప్రార్థిస్తారు, విడిపించబడతారు, ప్రార్థిస్తారు, దేవుని సహాయాన్ని పొందుకుంటారు, ప్రార్థిస్తారు, దేవుని కృపను పొందుకుంటారు. కాబట్టి ఒకటి దేవుని అంటే దెబ్బ తిన్నాక దేవుని యొక్క ప్రాణం కాదు, కానీ దెబ్బ తినక ముందే దేవుని ఆశ్రయించడం మంచిది, అది గొప్పది. కాబట్టి గ్రహించండి, లోకాన్ని బట్టి, లోక ఆచారాలను బట్టి ఎక్కడ వెళ్ళిపోక నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా ఉందాం, నీతిమంతులుగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగానే దేవుడు కొన్ని గొప్ప కార్యాలు మన పట్ల జరిగించబోతుండగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికే సమస్త మహిమ